హలో వివర్స్, ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మిర్చి బజ్జీని చూపించబోతున్నాను. బౌల్లో ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్ గా 10 మిరపకాయ బజ్జీల కొలత అన్నమాట. టేస్ట్ కు తగ్గట్టు ఒక స్పూన్ సాల్ట్ ని యాడ్ చేయాలి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అలాగే కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్‌తో వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనము స్మూత్‌గా కలుపుకోవాలండి. శనగపిండిని కలుపుకోవడంలోనే మిర్చి బజ్జీ టేస్ట్ వస్తుంది. ఉండలు లేకుండా బాగా కలవాలంటే మనం బీటర్ సహాయంతో కూడా బాగా బీట్ చేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేశాను. చూసారా, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మిర్చి స్టఫింగ్ కోసం 2 స్పూన్ల పప్పులు, హాఫ్ స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్రని ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనము పచ్చిమిర్చిని శుభ్రం చేసి పెట్టుకొని కింద ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఇలా గీట్లు పెట్టేసి ఆ పౌడర్‌ని స్టఫింగ్ చేయాలి. పొడి మొత్తం బయటికి రాకోకుండా బాగా ప్రెస్ చేస్తూ లోపలికి పెట్టేయాలి. అలాగే మొత్తం మిరపకాయలకంతా గీట్లు పెట్టేసి ఈ స్టఫింగ్ చేసేసి రెడీగా ఉంచుకోవాలి. మనము స్టవ్ వెలిగించి ఆయిల్‌ని హీట్ చేసుకుందాము. ఈలోగా నూనె కాగిన తర్వాత మనము మిరపకాయల్ని ఇలా శనగపిండిలో డిప్ చేసి ఆయిల్‌లోకి వేసేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ కింద ఒక 5 మిరపకాయల్ని నేను వేశాను. శనగపిండి లోపల వరకు బాగా ఉడికేంత వరకు 2 సైడ్స్ బాగా వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సెకండ్ బ్యాచ్ కింద మిగిలిన 5 మిర్చి బజ్జీలను వేశాను. ఇవి కూడా బాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అంతే అండి, వేడి వేడి టేస్టీ టేస్టీ మిరపకాయ బజ్జీ రెడీ. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.